హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేనైతే కాపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్సా, నార్మల్ సాంగ్సా, ఎడిటింగ్ చేయాలో చెప్పండి, నేనైతే చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో ఇక్కడ మీరు జస్ట్ సింపుల్గా ఫోటోని రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేయండి. 7.25 మిల్లీ సెకండ్స్ కాడ నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తాను. చూడండి, ఇలాగ వచ్చినప్పుడు ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రమైజేషన్ ఏరియా అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ ఎడిట్ అవుతుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోండి 2 ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్ చేసుకుని సెట్ అయిపోతుంది. అలాగా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇలాగ మీరు ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను వీడియో లెంత్ అవుతుందని. ఇప్పుడైతే మనం ఒక 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. 2 ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, థర్డ్ ఫోటో క్లిక్ చేయండి. థర్డ్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఎడిట్ అవుతుంది. ఇలాగ ఎడిట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ అను దాన్ని పేస్ట్ చేయండి. ఇలాగ పేస్ట్ చేసింది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత అలాగే మీరు ఎండింగ్ వరకు చేసుకోండి. ఎండింగ్ వరకు చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటోని క్లిక్ చేసి సెకండ్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్గా బ్యాక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేశారు కదా, ఆ ఫోటోకి పేస్ట్ చేయండి. ఇలాగ మీరు ఎండింగ్ వరకు పేస్ట్ చేయండి. ఇలా సింపుల్గా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ ఉన్నాయి కదా లివికల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫాంట్ చేంజ్ చేయాలంటే సింపుల్గా లివికల్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ యారో ఉంది కదా, ఈ యారోని క్లిక్ చేసి ఫాంట్ సింపుల్గా చేంజ్ చేసుకోండి. ఇలా సింపుల్గా చేంజ్ చేసుకుంటే ఎడిట్ అయిపోతుంది. మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్ బాక్స్ షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.